హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు గుండె గుడిగంటలు సీరియల్లో మీనా అన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య గారు అన్న మాటలు, వాళ్ళ హస్బెండ్ చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మనోజ్, రోహిణి ఇద్దరు వాళ్ళ చిన్నప్పటి ఫోటోలు చూసుకుంటూ ప్రభావతి దగ్గరికి వస్తారు. ఏంట్రా అవి, నాకు కూడా చూపించండి అని అంటుంది ప్రభావతి. అప్పుడు రోహిణి తన చిన్నప్పటి ఫొటోస్ చూపిస్తుంది. మనోజ్ అంటాడు, చాలా బాగున్నాయి కదా అమ్మ అనేసి. అవునరా, చాలా బాగున్నాయని అంటుంది. మనోజ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రోహిణి వాళ్ళ అత్తయ్యకు ఫొటోస్ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్యకు డౌట్ వస్తుంది. చిన్నప్పటి ఫొటోస్ ఏంటమ్మా, మీరు మలేషియా కదా, ఇలా పల్లెటూరులో దిగినట్టున్నాయేంటి అని అడుగుతుంది. అప్పుడు మేము ఇంకా వెళ్ళలేదు అత్తయ్య అనేసి చెప్తుంది రోహిణి. నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా ఆశపడ్డాను, భరతనాట్యం కూడా నేర్చుకున్నాను, నేను కూడా విదేశాలకు వెళ్ళాలని చాలా ఆశపడ్డానమ్మా. అసలు నేను ఈ డ్రైవర్ని చేసుకోకపోతే మంచిగా విదేశాలకు వెళ్ళేదాన్నేమో అని అంటుంది ప్రభావతి. అప్పుడు రోహిణి ఇలా అంటుంది, అవునా అత్తయ్య, మీకు భరతనాట్యం కూడా వచ్చా? అబ్బా అత్తయ్య, మీరు చేయండి, నేను కూడా మీతో పాటు చేస్తాను అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి భరతనాట్యం చేస్తుంది. అలాగే రోహిణి కూడా తనతో పాటు చేస్తూ ఉంటుంది. అలా ఇద్దరు చేస్తూ ఉంటే మీనా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి ప్రభావతి వాళ్ళ హస్బెండ్ వస్తాడు. రావడంతోనే ప్రభావతి ఆపేస్తుంది. అప్పుడు రోహిణి ఇలా అంటుంది, మామయ్య గారు, అత్తమ్మ చాలా బాగా నాట్యం చేస్తుంది, మీరు కొంచెం ముందు వస్తే చూసేవాళ్ళు అంటే. అవునా అమ్మ, కొంచెం ముందు రావడమే బెటర్ అయిపోయిందా, నాకు బ్రతికిపోయా అని అంటాడు. అలా తను నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా తను అనేసరికి ప్రభావతికి కోపం వస్తుంది. మనోజు తన కార్ షోరూంలో పనిచేస్తూ ఉన్న విషయం బాలుకు కొంచెం డౌట్ వచ్చి అక్కడికి వస్తాడు. తను లోపలికి వెళ్ళంగానే మనోజు కార్ పక్కకి దాక్కొని ఉంటాడు. కావాలని బాలు అక్కడికి వచ్చి తంతూ ఉంటాడు. అప్పుడు తనకి మనోజ్కి కోపం వచ్చి, ఏం అలా తంతున్నావు, గాడిదవా అని అంటాడు. గాడిద ఇంకో గాడిదని తంతుందారా, నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు అనేసి అడుగుతాడు బాలు మనోజ్ని. అదేం లేదురా, నేను ఇక్కడ మా ఫ్రెండ్ కార్ తీసుకుంటా అంటే చూడ్డానికి వచ్చాను అని మనోజ్ అబద్ధం చెప్తాడు. కానీ నాకెందుకో డౌట్గా ఉందిరా, నువ్వు ఆఫీసులో కాకుండా ఇక్కడ షోరూంలో పనిచేస్తున్నావా ఏంటి అని అంటాడు బాలు. అదేం లేదు, నేను ఇక్కడ ఊరికే వచ్చాను అనేసి చెప్తాడు. అలా అక్కడికి ఒక కస్టమర్ రావడంతోనే కస్టమర్కు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కారు గురించి. అదేంట్రా, నువ్వు కొనడానికి వచ్చావేమో, అమ్మాయి వల్ల అవన్నీ చెప్తున్నావేంటి అంటే, నేను ఇంతకుముందు కారు గురించి అడిగాను, అందుకే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్తాడు మనోజ్. బాలు కొంచెం డౌట్గానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శృతి మీద డౌట్ వచ్చిన పేరెంట్స్ శృతి తన ఆఫీస్లో ఉన్నప్పుడు తన దగ్గరికి వస్తారు. వచ్చి రావడంతోనే తన కోసమే నీకోసమే నేను ఇడ్లీ సాంబార్ తీసుకొచ్చానమ్మా అని ప్రేమగా తనకి ఇస్తుంది వాళ్ళ మమ్మీ. అవునా, నా కోసం దీది ఇంత దూరం తీసుకొచ్చారా అనేసి అంటుంది శృతి. అవునమ్మా, మొన్న నువ్వు ఎవరి బైక్ ఎక్కావు అని అడుగుతారు వాళ్ళు. అవునా, అదే మ్యాటరు, మీరు నేను ఎవరి బైక్ మీద వచ్చానని డౌట్తోనే వచ్చారన్నమాట. అదేదో ఇంటి దగ్గర అడిగితే సరిపోయేది కదా, ఇక్కడికి వచ్చి అడగాల్సిన అవసరం ఏముంది, నా మీద ఇంత డౌటా, మరి ఇంకా నా కోసం ప్రేమగా తీసుకొచ్చాను అని చెప్తున్నారు ఇడ్లీ సాంబారు, ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు మీరు, మరి అంత డౌట్ ఉంటే ఎలా, నేను అక్కడ నాకు అర్జెంట్ అయ్యుండి ఆఫీస్కి లేట్ అవుతుంది అనేసి నేను అలా మా ఫ్రెండ్ పక్కనే ఉంటే తనకు కాల్ చేసి రమ్మన్నాను అంతే, దానికి మీరు ఇంత డౌట్ వచ్చి ఇంటికి వచ్చే వరకు కూడా ఆగలేరా, అంతగా డౌటా నా పైన అనేసి తనకు చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ నాన్న. అప్పుడు వాళ్ళ మమ్మీ నాని అనుకుంటారు, నువ్వేం టెన్షన్ పడకు, ఎలాగైనా విదేశాల సంబంధం మీద చేద్దాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంట్లో రోహిణి వాళ్ళ అత్తయ్య ఇద్దరు యోగాసనాలు చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు ప్రభావతి డ్రెస్ వేసుకొని వస్తుంది. ప్రభావతి ఇలా అంటుంది, నాకు సారీ అయితే కంఫర్ట్ ఉండదని డ్రెస్ వేసుకొని వచ్చాను అనేసి చెప్తుంది చాలా సిగ్గుపడుతూ. అప్పుడు రోహిణి అంటుంది, మీరు చాలా అందంగా ఉన్నారు అత్తయ్య, ఇలా డ్రెస్ వేసుకుంటే నాకు అత్తయ్యలా కాకుండా అక్కలా ఉన్నారు అనేసి చెప్తుంది. అప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రభావతి, ఉబ్బిపోతుంది. యోగాసనాలు ట్రై చేస్తుంటే ప్రభావతికి అస్సలు చేయరాదు, ఊకే కింద పడుతూ ఉంటుంది. మీరేమైనా ఇనుప ముక్క అత్తయ్య భూమి లాగేసుకోవడానికి ఇలా ట్రై చేయండి అని రోహిణి చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ప్రభావతి వాళ్ళ హస్బెండ్ వస్తాడు. తను అక్కడి నుంచి చూస్తూ, ఇదేంటి 4 కాళ్ళ జంతువులా ఉంది, నా భార్యలా ఉంది అనేసి అంటూ ఉంటాడు. అదేం లేదండి, నేను జంతువునేం కాదు అనేసి అంటుంది ప్రభావతి. ఏంటి ఇలా చేస్తున్నావు, ఇలా చేస్తే లేనిపోని రోగాలన్నీ వస్తాయి, యోగాసనాలు చేయడం కాదు అనేసి అంటాడు ప్రభావతి వాళ్ళ హస్బెండ్. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ప్రభావతి మీనాకి కాఫీ తీసుకురా అని చెప్తుంది.
తను కాఫీ తీసుకొచ్చి ప్రభావతికి ఇవ్వడంతోనే ఛీ ఇది ఎలా ఉంది అనేసి ఉమ్ముతూ ఆ కాఫీ తీసి వెనుకకి విసిరేస్తుంది. అది మీనా పైన పడుతుంది. మీనా చాలా బాధగా చూస్తుంది. అక్కడికి రవి వాళ్ళ చెల్లె ఇద్దరు వస్తారు. వచ్చి ఏంటమ్మా నీకు చిన్న అంటే ఇంత అలుసుగా అనిపిస్తుందా, కొంచెం కూడా సంస్కారం లేదా అమ్మ నీకు అనేసి ప్రభావతి కూతురు ప్రభావతిని తిడుతూ ఉంటుంది. రవి వాళ్ళ మమ్మీతో ఇలా అంటాడు, ఏంటమ్మా వదిన మీద కాఫీ పడేసావా, ఏంటమ్మా మరి ఇంత ఘోరం చేస్తారా అని అంటాడు. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.